చెప్పే, ప్రదక్షిణాలు చేస్తున్నావా లేకపోతే ప్యాసింజర్ లాగా అటు ఇటు తిరుగుతున్నావా? త్వరగా కానీ, నాన్నగారికి టైం అవుతోంది. నువ్వు కూడా కానీ ఇవే తొందరగా. దాని పూజ ఎప్పుడూ అయిపోయింది, వేరే వాళ్ళ కోసం మొక్కుకోవాలి కదా. నాన్న రైల్వేలో పని చేస్తున్నంత మాత్రాన నువ్వు ఇలా అరుస్తూ అనౌన్స్మెంట్ ఇవ్వక్కర్లేదు, సరేనా? పద. తీసుకోమ్మా, నువ్వు కూడా తీసుకో. వెరీ గుడ్. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నాన్న, ఈ వయసులో ఎలాగే దీవించాలమ్మా? అంటే మీ వయసులోనా నా వయసులోనా? నా వయసులో ఉన్నవాళ్ళు నీ వయసులో ఉన్నవాళ్ళని ఇలాగే దీవించాలి. ఉండు. గిఫ్ట్. హ్యాపీ 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 బర్త్డే. థ్యాంక్ యూ నాన్న. బాగుంది. ఇప్పుడు సెల్ఫీ. దా, మరి నేను నీ బర్త్డే. ఇప్పుడు సోలో. స్మైల్. చాలండి మీ సంబరం. కూతురు కొంచెం సంతోషంగా కనిపిస్తే చాలు, ఇక ఫోటోలు తీస్తూనే ఉంటారు. డ్యూటీకి టైం అయింది, నువ్వు వెళ్ళి క్యారేజ్ అయ్యో, చేయి. అవును, వెళ్ళు. నీకు కూడా స్కూల్కి టైం అవుతోంది. ఇంకా స్మైల్. ఏ నానమ్మ, నా గిఫ్ట్ ఏదే? రామ్మా. అందుకే నీ కాళ్ళకి మొక్కంది. అయిపోయిందా? అయిపోయింది. తొందరగా చెయ్యమ్మా. కంగారు పెట్టుకే నువ్వు. ఇలా ఇచ్చి అయ్యో, పెడతా. ఇదిగో. నానా క్యారేజ్. ఇటు అమ్మా. టైం అవుతుంది నానా. లేదమ్మా, అటు చూడు, ఇంకా బోలే టైం ఉంది. అది లేటుగా నడుస్తుంది నాన్న. అవునా? ఆ. లోపల బ్యాటరీ ఉంది, తీసుకురా, మార్చేస్తాను. నేను చేంజ్ చేస్తా. నేను మారుస్తా. నేను చేంజ్ చేస్తా నాన్న. లేవండి నాన్న, టైం అయిపోతుంది. వెళ్ళండి. ఓకేరా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ నాన్న. హ్యాపీగా ఉండు. బాయ్ నాన్న. బాయ్ బాయ్. బాయ్ రా తల్లి. మా లక్ష్మి, ఒక్కసారి చేయి పట్టుకొచ్చా? అమ్మో, మా నాన్న చూస్తారు. సాయంత్రం ఆడుకోవడానికి వస్తాం కదా. ఎక్కడున్నాడు? లక్ష్మి, హాయ్ ఆంటీ. హ్యాపీ బర్త్డే టు థ్యాంక్ యూ ఆంటీ. అమ్మ పంపించింది. అయ్యో, చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండు. ఏంటి, ఎవరి కోసం అన్న వెతుకుతున్నావా? అది ఓ, అంకుల్ కోసమా? పిలుస్తానండి. అవునండి. ఏమండి, లక్ష్మి వచ్చింది. హాయ్ అంకుల్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ అంకుల్. అమ్మాయి ఎంచక్కా పుట్టినరోజు నాడు పెద్దల ఆశీర్వాదం కూడా తీసుకుంటుంది. ఏంటి, ఈ కొడుకు ఇంట్లో లేడా? నువ్వు కూడా ఎంచక్కా ఆడపిల్లని కొనుంటే ఎంత బాగుండేది. ఇంటి పట్టునే ఉండేది. ఈ మగనా కొడుకులు ఉన్నా చూసావమ్మా, ఏ శుభకార్యానికి ఇంట్లో ఉండరు. వేస్ట్ ఫెలోస్, శుద్ధ వేస్ట్ ఫెలోస్. ఉంటానా ఆంటీ, కాలేజ్ కి టైం సరేనమ్మా. అవుతుంది. బాయ్. బాయ్ అంకుల్. బాయ్ ఆంటీ. బాయ్. బాయ్. మీరే కదా కొడుకని మీరు మీ కుటుంబం అంతా గొంతు చించుకున్నారు, మరి ఇప్పుడు ఎందుకండి ఇలా అంటారు? అప్పుడు అన్నాను, ఊరికే ఈ రోజు దెప్పి ఎందుకు ఇలా పడకు. అరుస్తున్నారు? సరే దేవుడు ఉన్నాడు. కూతురొద్దు అని గొంతు చించుకున్నందుకు దేవుడు నాకు కూతురు విలువ తెలిసేలా శిక్ష వేశాడు. గట్టిగా అరవకండి, పొద్దున్నే తాగారనుకుంటారు. తాగున్న బావుండు, వాడి తాట తీసేవాడిని. అయినా ఎక్కడున్నాడే వాడు? హాయ్. ఏ అమ్మాయి, ఇదిగో నిన్నే వైట్ డ్రెస్. పిలుస్తుంటే అలా వెళ్ళిపోతావే, వినిపిస్తుందా? కొంచెం పేరు చెప్పేసి వెళ్ళొచ్చు కదా. సచ్చినోడా. నేను అడిగింది మీ నాన్న పేరు కాదే, నీ పేరు. పానీపూరి చూస్తే నోరు వడ్డం, గుండెని చూస్తే గుండె చేద్దాం కామన్ కదరా. గుండె జారితే పర్లేదురా, ఇంకేదైనా జారితేనే ప్రాబ్లం. ప్రాబ్లం లేనప్పుడు పెళ్లి చూసుకోవచ్చు కదా. ప్రాబ్లం లేదు కానీ చూపులతోనే ఏదో చేసేసేలా ఉన్నారు. అలా చూడకపోతే మమ్మల్ని అబ్బాయిలు అనుకోరు కదమ్మా. ఏండే, ఫేస్ పాడైపోతుంది, హెల్మెట్ పెట్టుకోవచ్చుగా. ఈ వయసులో హెల్మెట్ ఏంటి బాబు, వయసు అయిపోయింది, ఓపిక లేదు. ఏదో ఇక్కడెక్కడ అలా ఓ రౌండ్ వేస్తున్నాడు బాబు. పోనీ నా హెల్మెట్ తీసుకోవచ్చుగా. వద్దు బాబు, హెల్మెట్ నీకే అవసరం, వయసులో ఉన్నావు కదా. జాగ్రత్త బాబు,
హెల్మెట్ లేకుండా అక్కడికి వెళ్ళొద్దు, బుక్ అయిపోతాం. మధ్యలో ముసలోడు ఏంట్రా హెల్మెట్లు అమ్ముకునే వాళ్ళలాగా? లక్ష్మీరా పద పద. థ్యాంక్స్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే లక్ష్మి. మరి పాటను ఇస్తావు ఇవ్వా? రేయ్, ఆనంద్ గారు వచ్చాడు రా, పదండి. రే ఆనంద్, అరే సాయంత్రం మంది పార్టీ అంటరా. లక్ష్మి పార్టీ ఇస్తుందంట, నువ్వు కూడా జాయిన్ అవుతావా? ఓకే. రేయ్ నువ్వు తప్పకుండా పార్టీ ఇవ్వాలి. ఇప్పుడు నీకేంటి పార్టీ కావాలి అంతే కదా? బుక్ పట్టుకోరా. 1 minute. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు వీడు? చాక్లెట్లా? రేయ్, నీకెన్నిసార్లు చెప్పాను రా నా కూతురుతో ఆడదని? చదువు సంధ్య లేవా? పోరా. రేయ్, నీకు ఈ కాలనీలో వాడు తప్ప ఎవరు ఫ్రెండ్స్ లేరా? ఎన్నిసార్లు చెప్పాను వాడితో ఆడదని? బాగా ఆటలు ఎక్కువైపోయాయి. ఇంటికి పద, నీ పని చెప్తాను. అదేంటి ఆనందు, అందరికిచ్చి దీనికి ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు? నోరు ముయ్యవే. తీసుకోమా, నువ్వు కూడా తీసుకుంటుంది. మా ఈరోజు ఈ అక్క బర్త్డే. నీకు చాక్లెట్స్ ఇమ్మని చెప్పింది, మరి విషెస్ చెప్పరా? చెప్తాను. థ్యాంక్ యూ రా. అక్క ఇలారా. హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ. జాగ్రత్తగా ఎక్కడ కాల్ చేస్తారేమో. నీకు కాదు అక్కడ. గుడ్ మార్నింగ్ గర్ల్స్. గుడ్ మార్నింగ్ సార్. ఎందుకురా ఊరికే చెవి కోసిన మేకల్లా అరుస్తారు? నోళ్ళు మేయండి. స్టూడెంట్స్, ఈరోజు మనం ఫండమెంటల్స్ ఆఫ్ మాలిక్యులార్ బ్రీడింగ్ గురించి నేర్చుకుంటున్నాం అన్నమాట. ఏం బ్లీడింగ్ సార్? బ్లీడింగ్ కాదురా సుంఠ, బ్రీడింగ్. క్యాల్కులేటర్ గురించి విన్నాను కానీ ఈ మూలిక్యులర్ ఏంటి సార్? ఇలా అర్థం కాని పాటలు చెప్పి మా బుర్ర తినకండి సార్. మాలిక్యులర్ బ్రీడింగ్ అంటే అబ్బా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, మొదలెట్టండి సార్. ఒరే, ఆ వెధవ ఏం చెప్పాడో నీకేం అర్థమైందో? నా కర్మ కాకపోతే మీరు అగ్రికల్చరల్ బిఎస్సీలో జాయిన్ అవ్వడం ఏంట్రా? సార్ ఇలా లేడీస్ ముందు మమ్మల్ని ఇన్సల్ట్ చేయకండి. ఇన్సల్టా? వాళ్ళు ఈ కోర్సులో ఎందుకు జాయిన్ అయ్యారో వాళ్ళకు క్లారిటీ ఉంది, మీకు అది లేదు. పైగా ఇన్సల్ట్ ఒకటి. అమ్మా గీత, మీరు ఈ కోర్సులో ఎందుకు జాయిన్ అయ్యారో ఆ వెధవకి సిగ్గొచ్చేలా చెప్పు. అంటే సార్ నీ మహేష్ బాబు ఫ్యాన్ సార్. శ్రీమంత్ సినిమాలో మహేష్ బాబు ఈ కోర్స్ తీసుకున్నాడని నేను ఈ కోర్సులో జాయిన్ అయ్యాను సార్. నేను శృతి హాసన్ ఫ్యాన్ సార్. షట్ అప్ ఇడియట్స్. అనంతంగా పెరిగిపోయిన మన జనాభా మొత్తానికి ఆహార భద్రతనివ్వడం కోసం, కొత్త కొత్త వంగడాలని, కొత్త జీవుల్ని సృష్టించడం కోసం మన శాస్త్రవేత్తలు ఈ క్రాస్ బ్రీడింగ్ పద్ధతుల్ని కొన్ని వేల సంవత్సరాలుగా ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు. మనుష్య జాతికి ఉపయోగపడే విధంగా అనేక వృక్ష జాతులను తయారు చేశారు. సార్, 2 వేర్వేరు జాతి మొక్కల్ని కలిపితే కొత్త జాతి వచ్చినప్పుడు అవి మనుషులకు ఉపయోగపడుతున్నప్పుడు మరి మనుషులు మాత్రం ఇంకా ఎందుకు సార్? కులాలు, మతాలు, ఈ కులం వాడు ఆ కులం అమ్మాయిని చేసుకోవద్దు, ఈ మతం అమ్మాయి ఆ మతం అబ్బాయిని చేసుకోవద్దు అని కట్టుబాట్లు పెడతారు, కొట్టుకు చేస్తారు. ఈ కులాలు జాతులు అన్నవే చేసే వృత్తుల ఆధారంగా ఏర్పడ్డవే. వాటి పేరుతో కొట్టుకు జావకుండా అందరూ కలిసిమెలిసి బతకమనే పెద్దలు చెప్పేది. ఓకే స్టూడెంట్స్,
చూసి ఈసారైనా ప్రపోజ్ చేస్తే బాగుండు.